చూడండి 1.5 ఇయర్ నుంచి అండి నేను అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే వాడికి గుద్దలో మండుతుంది. వాడి వాళ్ళ సన్నిరెడ్డి గానికి వాడి చంద్రకళారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్కి ఈరోజు నేను మెసేజ్ చేసిన. వాడికి గుద్దలో మండిపోతుంది. వానికి మెసేజ్లు చేయగానే వాడు చేస్తున్న అరాచకాలు ఏందని నేను చెప్పిన. 1.5 ఇయర్ నుంచి ఏం జరిగింది అంటే 1.5 ఇయర్ నుంచి అండి వాడు బిచ్చగాన్లాగా అడిగిండు నా దగ్గర. నా ముడ్డ పట్టుకొని అడిగిండు వాడు. నాకు హెల్ప్ చెయ్యు, అక్షరెడ్డితో నాకు హెల్ప్ చెయ్యు అన్నట్టు అడిగిండు. ఇప్పుడు అడిగినప్పుడు అండి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదండి మ్యారేజ్కి. ఆ అమ్మాయిని బ్రేక్ చేసిండు. ప్రణీత అనే అమ్మాయితోని బ్రేక్ చేయించండి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కన్నా సిగ్గుశరం లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఆ అమ్మాయి విషయంలో సఫర్ అయినా అంటే ఆ అమ్మాయి కూడా బ్రేక్ చేసింది. సరే బ్రేక్ చేసిందా తర్వాత కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇంకోటి ఇప్పుడు వచ్చేసరికి అండి నేను వీడియోస్ పెడతలేదు. నేను స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకు నేను హెల్త్ నుంచి రికవర్ అవుతున్నా కదా అని అంటే మా రిలేటివ్స్ మ్యాచ్ల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు అండి. వాడికి మా అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, చంద్రకారెడ్డి కావాలి, దాని పూక్ కావాలి, దాని పూకుతో ఎంజాయ్ చేస్తాడు. నా హెల్ప్ తీసుకున్నాడు వాడండి. నేను వచ్చి వరస్ట్ వాళ్ళని చేసుకోవాలండి నేను. ఇట్లా నేను 1.5 ఇయర్ నుంచి అండి మా 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 అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నాడు. 510 మంది ఉన్నారు చూడండి. అసలు మన ఇండియా అనే దేశంలో ఉన్నాము, మనం ఏ కంట్రీలో ఉన్నామండి. వాడు ఆర్మీలో పని చేస్తాడు. ఏమన్నా ఆర్మీ వాళ్ళు చూడండి, వీడు చేసే పనులు, ఈ లంగ పనులు. వీడు ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఈ కొజ్జా లంజావాడుకు. మనది లంజపూకు దేశం కాబట్టి వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. వాడు ఇంకొకరు అయితే వాడి మీద యాక్షన్ తీసుకొని డిస్మిస్ చేసేటోళ్ళు. ఈ పార్టీ డిస్మిస్ చేసి వాడి మీద యాక్షన్ తీసుకునేటోళ్ళు, వాడి మీద కేసులు పెట్టేటోళ్ళు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు నువ్వు అని చెప్పి వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నన్ను మానిటర్ చేస్తున్నారు. నన్ను ఇట్లా చేస్తారా చెప్పండి? వాడిని హరాస్మెంట్ చేస్తారా? ఫిజికల్గా మెంటల్గా వాడిని హరాస్ చేస్తారా చెప్పండి? మన డెలివరీ బాయ్తో బుక్ చేస్తే డెలివరీ బాయ్లో సరిగా రాదు. టిఫిన్ బుక్ చేస్తాం కదండి, ఆ టిఫిన్లో నన్ను చంపడానికి ఏదో కలిపి సెండ్ చేస్తున్నాడు. డైలీ నన్ను చంపడానికి చూస్తున్నాడు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుంది అన్నమాట. ఇట్లా ఎంత సఫర్ అవుతున్నా చూడండి. ఈరోజు వచ్చేసరికి నేను అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే వాడినండి వాడికేమో మంచి అమ్మాయి ఉండాలండి. నేను ఒకటి అడిగిన మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నేను అన్నా, నీ పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. బయట ఆప్షన్స్ కూడా బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్ కాకుండా. సో ఇవన్నీ నువ్వు ఇన్ఫామ్ చెయ్యి. నాకు ఒక రోజు నాకు ఇన్ఫామ్ చెయ్యి. ఇవన్నీ ఇన్ఫామ్ చేస్తే అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను నేను లవ్ ఫెయిల్యూర్ అయింది. సో లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి తెలిసిన వాళ్ళు చూసినారు, ఇన్ఫామ్ చేసినారు. స్టేటస్లలో ఇన్ఫామ్ చేసిన. డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి ఏ రోజు కూడా. స్టేటస్లలో ఇన్ఫామ్ చేసిండు, మ్యానిపులేట్ చేసిండు. మా ఫ్లాట్ ఓనర్ అదొక బజార్ లంచ్ అండి. నా లైఫ్ స్పాయిల్ చేసింది ఆ లంచ్. అది తన ఫ్యామిలీ సఫర్ అవుతుంది చూసే. సో నేను ఒకటే అడిగిన, సో వాళ్ళందరూ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయు, నేను మూవ్ ఆన్ అవుతా అన్న. వాళ్ళందరూ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయు, లిస్ట్ ప్రొవైడ్ చేయు. కరెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ ప్రొవైడ్ అయితే నేను మూవ్ ఆన్ అవుతా కదండి. మరి నేను మూవ్ ఆన్ ఎందుకు అవనిస్తలేడు వాడు చెప్పండి. నన్ను టార్చర్ చేయడం, హరాస్మెంట్ చేయడం, మ్యానిపులేట్ చేయడం. నేను ఒకటే అండి, నేను ఎంత సఫర్ అయినానో ఆడి ఫ్యామిలీ పిల్లలు కూడా సర్వనాశనం అవుతారు రేపు పొద్దున. ఇంతలా అంటున్నానంటే నేను ఎంత సఫర్ చేస్తున్నాడో చూడండి. వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు సర్వనాశనం అవుతారు రేపు పొద్దున. సన్నిరెడ్డి గారు కానీ, మా ఫ్లాట్ ఓనర్ కానీ, ఆ ప్రణీత కానీ, రిష్కా కానీ, ఇంకా ఆమె చైతన్య కానీ. నేను ఒకటి అండి, ఇట్లా ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేయవచ్చా చెప్పండి? ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేసి దాని మీద కొంతమంది హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు. నేను హెల్త్ నుంచి రికవర్ అవుతున్నా కదా, ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలండి వాడు? నాకు ఇబ్బంది పెట్టడం, నాకు హరాస్మెంట్ చేస్తున్నాడు అండి. ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేస్తున్నాడు చూడండి. నన్ను ఇట్లా మా బ్రదర్స్తో కలిసి, మా బ్రదర్స్ ఒకటి అర్థమైంది, ఇలాంటి వాళ్ళు మన రిలేటివ్స్ అనే సిచ్యువేషన్కి వచ్చినాయండి. ఇలాంటి వాళ్ళ అండి వాళ్ళు వరస్ట్ ఫెలోస్. ఇంత నేను మరి ఇప్పుడు అమ్మాయి విషయంలోనే బ్రేక్ చేసాడు కదా, మా అన్న బ్రేక్ చేసినాం కదా, మరి ఎందుకు మా అన్న లైఫ్ స్పాయిల్ చేస్తున్నావు? ఇంకా ఎందుకు వరస్ట్ ఆప్షన్ ఇన్ఫార్మ్ చేస్తున్నావు? నీ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ లిస్ట్ అంతా ఎందుకు మాత్రం చెప్పట్లేదు? మాత్రం ఎందుకు మ్యానిపులేట్ చేసి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తున్నావు నువ్వు? ఆ వరస్ట్ లంజా గురించి ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి మా బ్రదర్స్లో ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఆ లంజా వాడుకు అవి చెత్త ఆప్షన్లు అంటే అవన్నీ కూడా. అలాంటి వైపు నేను వెళ్ళాను. ఒకటే అడిగినాను, నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేయండి. ఆ లిస్ట్ అంతా వాళ్ళ వైఫ్ల ఫ్రెండ్స్లో లిస్టు, నా స్కూల్ ఫ్రెండ్స్ లిస్టు, కాలేజ్ ఫ్రెండ్స్ లిస్టు, బయట బెటర్ ఆప్షన్స్ లిస్ట్, ఈ లిస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తే నేను మూవ్ ఆన్ అవుతా అన్న. వాడికి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, రెడ్డిస్ క్యాస్ట్ అమ్మాయి, లూసీ కావాలి, నేనేమో వరస్ట్ ఆప్షన్ చేసుకోవాలండి. అండ్ ఆల్సో నేను బిచ్చగా అన్నాండి, నేను చీట్ చేసిన వాళ్ళ గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళు చూసి నేను బిచ్చగా అన్నా. ఆ లంజలు చూస్తే నేను చేసుకోవాలి. బిచ్చగానిలా కనబడుతున్నాను అండి నేను.
సో అది బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి గురించి ఇన్ఫామ్ చేయకుండా వారు అసలు ఒకటే అండి. నేను వాడు ఇన్ఫామ్ అన్నా చేసుకొని ఏదైనా చేసుకొని నేను వీడియోస్ అయితే పెట్టాను. నేను ఫైనల్గా నా డెసిషన్ చెప్పేసిన. నేను ఒకటే, నా లిస్ట్ ప్రొవైడ్ చేయండి, ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే నేను సెలెక్ట్ చేసుకొని చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా. లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతా. వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకొని ఏదైనా వరస్ట్ ఆప్షన్ 5-6 ఆప్షన్లు ఉన్నాయి, చెత్త ఆప్షన్లు ఉన్నాయి అని చెప్పి స్టేటస్లో పెట్టిస్తున్నాడు. సో అందుకని నేను తిడుతున్నా, అమ్మ నా బూతులు తిడుతున్నా, అమ్మని అక్కని చెల్లెని కూడా తిడుతున్నా. అంటే వాడు ఎంత నేను లంజాలు అనే సిచ్యువేషన్కి వచ్చినా అంటే ఎంత నన్ను ఇబ్బంది పెడుతున్నారో చూడండి. ఎవడన్నా ఆర్మీలో ఉంటూ చూడండి, వీడు ఇట్లా పనులు చేస్తున్నాడు, వీడు ఇలాంటి లంగబాడక ఉన్నాడు చూడండి. వీడు 1.5 year నుంచి జరుగుతుంది ఇది. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తున్నాడు, ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేస్తున్నాడు నన్ను. ఇక్కడ మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నారు, 500 మంది ఉన్నారు. నేను బయటికి వెళ్తే నేను ఫాలో అవుతున్నాడు ఈ కొజ్జా లంజోడుకు. అందుకని నేను మెసేజ్ చేసిన అలా ఫ్రెండ్స్కి ఈరోజు, ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా మీ ఫ్రెండ్స్లో బెటర్గా ఉన్న అమ్మాయిలను కూడా చెడగొట్టినాడు, వరస్ట్గా ఇన్ఫామ్ చేస్తున్నాడు, 1.5 year నుంచి సఫర్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని బ్రేక్ చేసిండు, ఆ అమ్మాయి ప్రణీత అమ్మాయితో ఇట్లా ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేసింది, ఆ అమ్మాయి నా లైఫ్ స్పాయిల్ చేసి పైకి రావని ట్రై చేసింది అని ఇన్ని రకాలుగా ఇన్ఫామ్ చేసిన. అందరికీ చేస్తుంటే గుద్దలో మండుతుంది, ఆడు ఇట్లా మెసేజ్లు చేస్తున్నాడు అని చెప్పి. ఆడు కొజ్జగాడండి, వాడు పిరికి లంజవాడుకు కొజ్జ వెదవ. ఆడంగి బాడకో ఏదైనా ఉంటే స్ట్రైట్గా రావాలి, కానీ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నా బిజినెస్ గ్రో అనియకుండా చేస్తున్నాడు. ఒకటి నేనైతే ఫైనల్గా చెప్పేసిన అండి, నా డెసిషను ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తే అలా వైఫ్ ఆఫ్ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్ట్ కానీ నా ఫ్రెండ్స్లో కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్లో కానీ, కాలేజ్ కానీ, బయట బెటర్ ఆప్షన్స్ కానీ ఎంత లిస్ట్ ప్రొవైడ్ చేస్తే 100 ఆప్షన్స్ పైగా ఉన్నాయి కూడా. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తేనే నేను దాంట్లో సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతాను. ఎందుకంటే నేను లవ్ ఫెయిల్యూర్ అయింది, అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేను. అది సో అమ్మ నా బూతులు తిడుతున్నాడు తప్పు అనుకోవద్దు ఎవ్వరు కూడా. నా పొజిషన్లో ఉంటే అంతగా ఎక్కువ కాదు. మిమ్మల్ని సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తే మీకు ఎట్లుంటుందో చెప్పండి. మీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మా ఫ్లాట్ ఓనర్ లంజతో కలిసి సీసీ కెమెరాలు పెట్టించి ఇంట్లో మానిటర్ చేస్తే మీకు ఎట్లుంటుందో చెప్పండి. మీకు ఎట్లుంటుందో చెప్పండి. మీరు సఫర్ అవ్వరా మీరు? అండ్ ఇంకొకటి, మా అపార్ట్మెంట్లో వాడు మనుషులను పెట్టించి ఫాలో అవుతుంటే సఫర్ అవ్వరా మీరు? అందుకని ఇంకోటి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెడగొడితే అందరినీ సఫర్ అవ్వరా మీరు? వరస్ట్గా మా రిలేటివ్స్లో ఇన్ఫామ్ చేస్తున్నాడు, ఇలాంటి చెత్త వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేసి. మరి నేను ఒక్కటే చెప్పిన, మా రిలేటివ్స్లో ఏ రోజుకి వెళ్ళి మా రిలేటివ్స్ చూసిన మ్యాచ్లు, వాళ్ళు చూసిన మ్యాచ్లు ఏ రోజు చేసుకున్నాను. అది సో బయట వాళ్ళని చేసుకుంటా, బెటర్ వాళ్ళని చేసుకుంటా, కొంచెం లేట్ అయినా కూడా నేను రియాక్ట్ అవ్వను ఇప్పటి నుంచి. వాడు ఏదైనా చేసుకోరా, కొజ్జాలని కూడా కానీ కొజ్జ ఏదో కాబట్టి అట్లా చేస్తున్నావు. నువ్వు రియాక్ట్ అవుతావు, నా వరకు రాలేవు, నువ్వు ధైర్యం లేదు, నువ్వు పిరికి లంజ చెప్పు తీసుకొని కొడతాను. నా వరకు అలాంటి ఆప్షన్లు తీసుకొచ్చిన అనుకో చెప్తా కొడతారు లంజా కొడక. ఏమనుకుంటున్నావు కొజ్జా లంజా కొడక? నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఈ లిస్ట్ కావాలి, నాకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తే, నాకు వీళ్ళు ఉన్నారు ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే నేను మూవ్ ఆన్ అవుతాను. లేదంటే సింగిల్గా ఉండిపోతాను. నువ్వు వచ్చినా ఏ లంజా వచ్చినా నాకు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైతే చెంచగాలను ఎవరు పంపించినా కూడా అర్థమవుతుంది. అలా లంజా కొడక కొజ్జా లంజా కొడక పిరికి లంజా కొడక అండి. వీడు పిరికి వెదవ ఉన్నాడు కొజ్జా లంజా కొడకు. ఏదో ఉంటే స్ట్రైట్గా రాడు, నా వర్క్లో ఏమైనా బిజినెస్లో గ్రో అనేకుండా చేస్తున్నాడు కొజ్జా లంజా కొడకు. సో ఒకటి, నువ్వు ఏదైనా ఇన్ఫామ్ చేసుకో, ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకొని పట్టించుకోవడం. ఎన్ని రోజు నాకు బెటర్ ఆప్షన్స్ ఆ లిస్ట్లో ప్రొవైడ్ చేసి నేను వెళ్తా. లేదు అనుకో సింగిల్గా ఉండిపోతా లైఫ్ లాంగ్, అంతే. జరగకపోతే ఉండిపోతా అంతే. నువ్వు ఇన్ఫామ్ చేసుకో, నువ్వు స్టేటస్లోనే పెట్టుకో, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫామ్ చేసుకో, ఎక్కడైనా పెట్టుకో, నేను పట్టించుకున్నవి.